బిందు విందందు కంపింపకుండు దశవిధ ప్రణవనాదములాలకింపంగతుడనుమంటానాదములు. ఎప్పుడైతే 24 గంటలు తదేకంగా బ్రహ్మనిష్టలో ఉండి సద్గురుదేవుల ధ్యానం చేసినటువంటి వానికి దశవిధ నాదములు, చిరినాదం, చిన్ననాదం, కింకిని నాదం, వేణునాదం, ఘంటానాదం, మృదంగనాదం, ఈ దశవిధ నాదములు వస్తాయన్నమాట సాధకునికి. ఎప్పుడు ఇట్లా నిరంతరము రేయింబవలు సాధన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క దశవిధ ప్రణవనాదాలు వస్తాయి. అంటే మరి అందరికీ వస్తాయా అంటే అది వస్తేనే లెక్క బిడ్డ అని చెప్తున్నాము. రావాల్సిందే. నువ్వు ఖచ్చితంగా సాధన చేస్తున్నావు అంటే దశవిధ నాదాలు నీకు వినగావాలి. దశవిధ నాదాలు వస్తే ఈ సాధన సరైన మార్గంలో ఉన్నట్టు. తుదను గంటానాదములు చివరికి గంటానాదం, దశవిధ ప్రణవనాదమునాలకించండి. తుదను గంటానాదం బహులక్ష లక్షములు పరిగించు చూడంగా, అంతర్ముఖ దృష్టి, కళ్ళు తెలిసి చూసేది రాదు. బహులక్ష లక్షములు పరిగించు చూడంగా సురుచిరంబై స్వయం జ్యోతి స్వరూపుడు, జ్యోతి స్వరూపుడు దర్శనం. సురుచిరంబై స్వయం జ్యోతి యామద్వయం యోగారూపుడై వాని ధ్యానింపతన్వయత్వం. యామద్వయం అంటే రోజు 4 గంటలు, సాయంత్రం 4 గంటలు. ద్వయము అంటే 2. ఈ 6 గంటలు 12 గంటలు చేస్తే యామద్వయం యోగారూపుడై వాని ధ్యానింప తన్మయత్వం. తన్మయత్వం అంటే శరీరం మీద స్మృతి తట్టుకుంటుంది, శరీరం మీద విస్మృతి కలుగుతుంది, దేహ భ్రాంతి పోతుంది. అట్టి ఉన్మని అందు, అటువంటి ఉన్మని స్థితి. ఉన్మని అంటే ఈ ఆగిన అనుకున్న వాటి స్థితి అన్నమాట. ఉన్మని స్థితి అంటే దేహము ఒక మత్తు లోపల ఉంటుంది. అట్టి ఉన్మని అందు మనోనిలయములు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము సర్వేంద్రియములు అందులోపల లయించు. ఏవి ఉన్నాయి తాను ఒకడే మిగుతాడు. అట్టి ఉన్మని యందు మనోనిలయములు వివిధ విషయేంద్రియములు విలయముందా. ఇదే సుసర్వ వేదాంత విదిత పరమ. ఇదే సకలమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి వేదాంతం బిడ్డ. ఇది దేవతల చేత రాజిల్లబడినటువంటిది, దేవతలు ఒప్పుకున్నటువంటి మార్గము. ఈ మార్గమునే అనుసరించి బిడ్డ అని ఆంజనేయునికి అమ్మవారు ఉపదేశించింది. సద్గురు శ్రీ శబరి మాతా